హాయ్ అండి. వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్. ఈరోజు కర్ణాటకలో ఎంతో స్పెషల్ అయిన చికెన్ దొన్నె బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సింపుల్‌గా ఇంట్లోనే ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి. ఇంటికి సడెన్‌గా రిలేటివ్స్ వచ్చినా ఇలా స్పెషల్‌గా దొన్నె బిర్యానీ చేసి పెట్టండి. టేస్ట్ చాలా బావుంటుందండి. కళాయిలోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 5-6 వరకు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పుదీనా, ఒక కప్పు కొత్తిమీర, హాఫ్ కప్పు మెంతాకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరే కళాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదండీ! ఆ పేస్ట్‌ని కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నీట్‌గా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇలా చికెన్ అంతా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 3 ½ గ్లాసెస్ వాటర్ వేసానండి. అంటే 2 గ్లాసెస్ రైస్‌కి నేను 3 ½ వాటర్ ఏసానండి. ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు రైస్‌ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. రైస్ 3/4 కుక్ అయ్యే వరకు కూడా దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా 3/4 కుక్ అయిన తర్వాత దీన్ని దమ్ పెట్టుకోవాలండి. కళాయి తిక్కగా, మందంగా ఉంది అనుకుంటే డైరెక్ట్‌గా దమ్ పెట్టేయొచ్చండి. లేదంటే కళాయి పలుచగా ఉందంటే ఇలా కింద ఒక పెన్నం పెట్టుకొని దానిపైన మనం దమ్ పెట్టుకోవాలండి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన కర్ణాటకలో స్పెషల్ అయిన దొన్నె బిర్యానీ రెడీ. కర్ణాటకలో దీన్ని అరిటాకులో సర్వ్ చేస్తారండి. నాకు అరిటాకు అవైలబుల్‌గా లేదని నేను డైరెక్ట్‌గా సర్వ్ చేస్తున్నాను. టేస్టీ అండ్ క్విక్‌గా అయిపోయే రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.